హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐపీఎల్ న్యూస్. శుక్రవారం చెన్నైలోని చిదంబర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు మరియు బౌలర్లు అద్భుతంగా రాణించారు. సిఎస్కేని 50 రన్ల తేడాతో ఓడించారు. చేపాక్లో 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీ విజయం సాధించింది. సిఎస్కేని తన సొంత గ్రౌండ్లో ఓడించింది. ఈ మ్యాచ్ పూర్తి విశ్లేషణ కోసం వీడియోని పూర్తిగా చూడండి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్ ప్రారంభించింది. ఆర్సీబీ బ్యాటర్లు దూకుడుగా ఆడినప్పటికీ సిఎస్కే బౌలర్ల మధ్యలో వికెట్లు తీసినా చివర్లో ఆపలేకపోయారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్తో పాటు కెప్టెన్ రజిత్ పట్టిదార్ హాఫ్ సెంచరీ చేశారు. ఆఖర్లో వచ్చిన టీమ్ డేవిడ్ బౌండరీలు సిక్సర్లతో రాయల్ ఛాలెంజర్స్ 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్మెన్ స్కోర్స్: రజిత్ పట్టిదార్ 51, ఫిల్ సాల్ట్ 32, పడెక్కల్ 27, టీమ్ డేవిడ్ 22, విరాట్ కోహ్లీ 31. మిగిలిన బ్యాట్స్మెన్స్ అందరూ సింగిల్ డిజిట్ స్కోర్స్కే పరిమితమయ్యారు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. సిఎస్కే బౌలర్లో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ రెండో ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. రచిన్ రవిచందర్ ఒక్కరే 41 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచారు. ధోని చివర్లో వచ్చి 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన అభిమానులను అలరించిన మ్యాచ్ గెలవడానికి అది సరిపోలేదు. ఆర్సీబీ బౌలర్లు జోస్ హజీల్వుడ్ 3 వికెట్లు తీసి సిఎస్కే బ్యాటింగ్స్ ను బౌల్దా కొట్టించాడు. చెన్నై బ్యాట్స్మెన్ స్కోర్స్: సచిన్ రవీందర్ 41, ఎంఎస్ ధోని 30, రవీంద్ర జడేజా 25, శివం జువే 19. మిగిలిన బ్యాట్స్మెన్స్ అందరూ సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. దీంతో సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. మ్యాచ్ కీ మూమెంట్స్: రజిత్ పట్టిదార్ ఆర్సీబీ కెప్టెన్ గా 51 పరుగులతో జట్టుకు బలమైన స్కోర్ అందించాడు. టీమ్ డేవిడ్ ఫినిషింగ్ వల్ల ఆర్సీబీకి బలమైన స్కోర్ లభించింది. జోస్ హజీల్వుడ్ 3 వికెట్లు తీసి సిఎస్కేని టాప్ ఆర్డర్ను కూల్చాడు. 51 పరుగులతో తన జట్టుకి గెలుపొందించిన రజిత్ పట్టిదార్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది. సిఎస్కే బ్యాటింగ్లో స్థిరత్వం కోల్పోవడం, పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడం వల్ల ఓటమి కారణమైంది. ఈ గెలుపుతో ఆర్సీబీ 4 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో టాప్లో నిలిచింది. అయితే సిఎస్కే తమ రెండో మ్యాచ్లో ఓడిపోవడంతో 2 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించింది? మీ ఫేవరెట్ టీం ఏంటి? కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.